హాయ్ అండి. నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు అలనాటి రుచులు. ఈరోజు మన ఛానల్లో అరటికాయతో ఫ్రై అండి. అరటికాయ, ఉల్లికారం. మనం కాకరకాయతో, వంకాయతో ఎక్కువ చేస్తూ ఉంటాం కదా. సో అరటికాయతో కూడా సూపర్ కాంబినేషన్ ఉల్లికారం అనేది. సో అది ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా అరటికాయని 2 అరటికాయలు తీసుకొని సన్నగా ఇలా కట్ చేసుకొని పసుపేసి నీళ్ళల్లో వేసేసాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఉల్లికారం అయితే ప్రిపేర్ చేద్దామండి. ముందుగా ఒక 2-3 ఆనియన్స్ తీసుకొని దాంట్లో 4 తెల్లగడ్డలు, కొంచెం ఇది కర్రీకి సరిపడా సాల్ట్ ఇక్కడ వేసేస్తున్నాను. ఇది కూడా కారం కూడా అండి, కర్రీకి సరిపడా వేసేస్తున్నాను 1 స్పూను. మీకు ఇంకొంచెం కావాలంటే వేసుకోవచ్చు. కొంచెం జీలకర్ర, కొత్తిమీర అన్నీ వేసుకొని మెత్తగా కాకుండా కొంచెం బరకగా అండి, కచ్చపచ్చగా కనిపిస్తూ ఉండాలి ఆనియన్స్. ఇలా వేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఒక్కసారి అలా తిప్పుకుంటే సరిపోతుంది మిక్సీలో. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇందులో ఆవాలు, మినపప్పు ఇవి చిటపట అనిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో ఒక 5 నిమిషాలు మగ్గించాలి. 5 నిమిషాల తర్వాత చూస్తున్నానండి, అరటికాయలు చూడండి. ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు అంటే అరటికాయ బాగా ఉడికిన తర్వాత కాకుండా హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఈ ఉల్లికారంని యాడ్ చేసుకోవాలి. ఉల్లికారం అంతా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇందులో కొంచెం షుగర్ వేసుకోవాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుందండి. ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ ఉల్లికారం చేస్తుంటే ఇల్లంతా గుమగుమలాడిపోతుంటుందండి, అంతా బాగుంటుంది. కరివేపాకు కూడా వేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు సిమ్లో వేగనివ్వాలండి ఉల్లిపాయలన్నీ కూడా. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత రెడీ అయిపోయిందండి. చూడండి, చక్కగా వేగిపోయింది కదా అరటికాయ మొత్తము. మంచి స్మెల్ వస్తుంటుందండి, చాలా బాగుంటుంది కర్రీ. రెడీ అయిపోయింది. నేనైతే సర్వ్ చేస్తున్నాను. వేడి అన్నంలోకి అరటికాయ ఉల్లికారం సూపర్గా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.